హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీ. వెల్కమ్ టు మధురమ్స్ కిచెన్. ఈరోజు మనం చేసుకోబోతున్నాము కారం పూరి. ఈ పూరి అనేది స్పెషల్ ఏంటంటే మనము కర్రీ లేకుండా ఉత్తిగానే తినేయచ్చు, అంత బాగుంటుంది ఈ పూరి. అయితే నార్మల్ పూరి ప్లేస్లో మీరు అప్పుడప్పుడు ఈ పూరిని కూడా తయారు చేసుకోవచ్చు. అయితే ఈవినింగ్ స్నాక్లో కూడా ఇది చాలా బాగుంటుంది. ఫస్ట్ ఈ ప్రాసెస్ ఎలా ఉందో చూద్దామా. ఫస్ట్ శనగపిండి కోసం పచ్చెనపప్పుని ఒక కప్పు గ్రైండర్లో వేసి ఇలా పౌడర్ లాగా చేసుకోవాలి. లేదా మీ దగ్గర డైరెక్ట్గా శనగపిండి ఉందా, ఆ శనగపిండిని యూజ్ చేసేసుకోవచ్చు. ఒక కప్పు శనగపిండి, ఒక కప్పు గోధుమ పిండి తీసుకోవాలి. కారం ఒక స్పూను తీసుకోవాలి. జీలకర్ర ఒక స్పూను, అలానే రుచికి సరిపడా సాల్ట్ తీసుకొని బాగా కలుపుకున్నాక ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేస్తూ పూరి పిండిలాగా కలుపుకోవాలి. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే కారపూరి పిండిని కలిపేటప్పుడు చాలాసేపు పిండి మెత్తగా అయ్యే వరకు పిండిని ఈ విధంగా 10 మినిట్స్ వరకు కలుపుకోవాలి. తర్వాత ఒక స్పూన్ ఆయిల్ యాడ్ చేసి మళ్ళీ బాగా మెత్తగా వచ్చే వరకు 10 నిమిషాల వరకు కలుపుతూనే ఉండాలి. ఇలా కలుపుతుండడం వల్ల పూరీలు అనేది బాగా పొంగి రుచిగా వస్తాయి. ఇలా చూపిస్తున్న విధంగా పూరీని బాగా ప్రెస్ చేసి బాగా కలుపుకోవాలి. తర్వాత మనము పూరీని ఈ విధంగా ఒత్తుకోవాలి. పూరి చేసుకునేటప్పుడు మరీ చపాతీలాగా పల్చగా కాకుండా పూరికి మనం ఎలా చేసుకుంటామో అదే విధంగా తిక్కుగానే ఉండాలి. తర్వాత డీప్ ఫ్రైకి కావాల్సిన ఆయిల్ని వేడి చేసుకొని పూరీని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇలా గెరిటితో మనము పైకి ఆయిల్ వేయడం వల్ల పూరి అనేది బాగా పొంగుతుంది. ఇలా బాగా పొంగాలి అనుకుంటే మీరు పిండిని చాలాసేపటి వరకు, ఒక 10 నిమిషాల వరకు పిండిని మంచిగా మెత్తగా వచ్చే వరకు బాగా ప్రెస్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా కాలినాక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకొని మిగతా పూరీలు అన్నింటిని కూడా ఇదే విధంగా చేసేసుకోవచ్చు. ఇప్పుడు నేను చూపిస్తున్న పిండితో 8 పూరీల వరకు వస్తాయి. మీకు ఇంకా ఎక్కువ కావాలి అనుకుంటే మనము ఇంగ్రీడియంట్స్ అనేది ఎక్కువగా పెంచుకొని చేసుకోవచ్చు. ఈ పూరీని ఇలానే డైరెక్ట్గా కర్రీ లేకుండా తినేయచ్చు. లేదా పిల్లలకి పెట్టేటప్పుడు ఇలా సాస్తో పెడితే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. ఇలా మెత్తగా మంచిగా వస్తాయి పూరీలు అనేది. ఒకసారి అయితే ట్రై చేసి ఎలా వచ్చిందనేది నాకు చెప్పండి. ఇప్పుడే నా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.